కృష్ణా జలాలు నింపుకుంటాను అంటే ఇంకా వెలిగిల ప్రాజెక్టుకి అదనపు బలం ఇప్పుడు ఏర్పాటైంది. ముందుండే వెలిగిల నీళ్ళే కాకుండా కృష్ణా నీళ్లు ప్రాజెక్టులో పడటం వల్ల ఇంకా అదనపు బలం. ఇంకా చెరువులు ఎక్కువ దానికి ఇచ్చేదానికి ఇంకో రెండోసారి కూడా చెరువులు నింపుకునేదానికి అవకాశం వచ్చింది. కాబట్టి అధికారుల తరఫున మా తరఫున ఒకటే కోరుకుంటున్నాం, రైతులంతా సామరస్యంగా ఉంటే అన్ని చెరువులు నింపచ్చు. మనం నేను ముందే చెప్పినట్టు ఇప్పటికి 1.5 టీఎంసీ నీళ్ళు ఇచ్చినామంటే ఇంకా ఇన్ని నీళ్ళు వస్తాయి. ఇన్ని నీళ్ళు వచ్చాయంటే ఇప్పుడు ఉండే చెరువులు మళ్ళా రెండోసారి కూడా నింపుకోవచ్చు. గత ప్రభుత్వాల్లో పాలకులు కూడా వెలిగిల ప్రాజెక్టులో నీళ్లుంటే ఎప్పుడు గేట్ ఎత్తేసేవాళ్ళు అన్ని నీళ్ళని కిందికి పోయేది. ఎప్పుడు మన ప్రాంతంలో ఉండే చెరువులకు నీళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. వాళ్ళు ఇవ్వలేదని చెప్పలేదు, 1-2 సార్లు ఇచ్చినారు. ఇంత శ్రద్ధగా అధికారులతో సమన్వయం చేసుకుని రైతుల యొక్క మంచి కోసం ఎప్పుడు ఇంత బాగా చెరువులు నింపే కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టలేదు. ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగ్విజయంగా 5 నెలలు చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా మనందరికీ తెలుసు, వెలిగిల ప్రాజెక్టు ఉండేది వచ్చి గాలివీడు మండలంలో ఉంది. మొట్టమొదటిగా గాలివీడు మండలంలో చెరువులు నింపుకుంటా వచ్చాం. గాలివీడు దాటుకుంటానంటే లగ్గిరెడ్డిపల్లి మండలం వస్తుంది. ఆ తర్వాత చివరిగా వచ్చే మండలం మన రామాపురం మండలం. ఇప్పటికే అధికారులు అలాగే మన రైతుల లెక్కల ప్రకారం 80 చెరువులకు పూర్తిగా నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు కొన్ని చెరువులకు మనం పూర్తిగా నీళ్ళు ఇచ్చినా మళ్ళా మన వాళ్ళు రెండోసారి కూడా అడుగుతారు నీళ్లు కావాలని చెప్పి. అంటే అధికారుల లెక్క ప్రకారం ఇంకా 1 టీఎంసీ నీళ్ళు ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఇచ్చినామో ఇంకా నీళ్ళు వస్తాయి. ఇంకా 2 నెలల రోజులు నీళ్లు నింపుకునేదానికి మనకు అవకాశం ఉంది. ఈ చెరువులకు నీళ్ళు వస్తాయంటే మనకు ఆ చెరువు కింద ఉండే ఆయకట్టుకే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే బోర్లన్నీ రీఛార్జ్ అవుతాయి దీనివల్ల. కాబట్టి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని వేల మంది రైతులకు ఈ 3 మండలాల్లో వెలిగిన నీరు ఉపయోగించుకునేదానికి మంచి అవకాశం వచ్చింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.